ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్ సరళి అదేవిధంగా ఆలస్యం అవడానికి గల కారణాలను పూర్తిగా అందించేందుకు మరిపోచ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఏ ప్రాంతాల్లో ఆలస్యమైంది, ఆలస్యానికి గల కారణాలేంటి? ముఖ్యంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు నియోజకవర్గాల్లో ఆలస్యంగానే పోలింగ్ జరిగింది. అసలు ఆ పోలింగ్ చరిత్రలోనే తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. విజయనగరం జిల్లా చింతలపేటకు సంబంధించి ఒక పోలింగ్ బూత్లో తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా కంటిన్యూగా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ పోలింగ్ తీరులో ముఖ్యంగా అటు విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఒకసారి చూద్దాం. విశాఖ సిటీ, మాడుగుల, నర్సీపట్నం, అదేవిధంగా చోడవరం, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి 4 నియోజకవర్గాల్లో అటు మాడుగుల, చోడవరం, నర్సీపట్నం 3 నియోజకవర్గాలు కూడా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటివి కావడం, అదేవిధంగా విశాఖ సిటీలో కొన్ని ఏరియాల్లో పూర్తి స్థాయిలో ఓట్లు వినియోగించుకోవడానికి ఓటర్లు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 6 గంటలకి ఓటర్లు పోలింగ్ బూత్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపుగా 300 నుంచి 400 మంది పోలింగ్ బూత్లోకి వెళ్తే వాళ్ళందరూ కూడా ఓట్లు వేసేసరికి రాత్రి 11:30 టైం, అంటే ఒక్కొక్క చోట 7:30 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి, 10 గంటలకి, 11:30 గంటల వరకు, అంటే విశాఖపట్నం సిటీ, ఉమ్మడి విశాఖపట్నంలో దాదాపు 11:30 గంటల వరకు కూడా చివరి ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల అంటే రాత్రి భారీగా వర్షం కురవడం, గాలి వేయడం, దీనికి తోడు విద్యుత్ లేకపోవడం, కొన్ని చోట్ల టార్చ్ లైట్లు వేసుకుని మరీ ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పూర్తి స్థాయిలో ముందున్నారు. కానీ ఇక్కడ ఈవీఎంలు మొరాయించడం, ముఖ్యంగా చూస్తే ఈవీఎంలు ఎక్కడికక్కడ మొరాయించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు మన ఓటు వేసే సమయంలో బీఫింగ్, అంటే సౌండ్ వచ్చేటప్పుడు కానీ, బల్బ్ వెలిగే టైంలో కానీ అవి వెంటనే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి లేదు. బటన్ నొక్కిన తర్వాత కూడా రెడ్ బటన్ వెలగకపోవడం, గ్రీన్ బటన్ వెలగకపోవడం, తర్వాత ఈ బీఫ్ సౌండ్ రాకపోవడంతో ఓటర్ అక్కడే ఉండి తన ఓటుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళారు. అంటే దీని ద్వారా పూర్తి స్థాయిలో ఓటర్లు అనేవాళ్ళు ఓటేసిన తర్వాత వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆలస్యమైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఉదయం 6:30 నుంచి రాత్రి 11:30 వరకు కూడా క్యూ లైన్లు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ పోలింగ్ సరళి వేగంగా లేకపోవడం వల్ల ఎక్కువ నమోదైనటువంటి పరిస్థితి లేదు. ఒకసారి శ్రీకాకుళం వెళ్దాం. శ్రీకాకుళానికి సంబంధించి చాలా నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ఆమదాల వలస నియోజకవర్గం, పొందూరు మండలం, గోకర్ణపల్లెలో రాత్రి 10:30 వరకు పోలింగ్ జరుగుతూనే ఉంది. అదేవిధంగా బెలమంలో రాత్రి 7:30 వరకు జరిగింది. సరిబుజ్జిలి మండలం ఎరగాంలో అర్ధరాత్రి 12 గంటల వరకు పోలింగ్ జరిగిందంటేనే పోలింగ్ సరళికి ఓటర్లు ఏ విధంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి రణస్థలం మండలం జీరుపాలెంలో రాత్రి 11:30 వరకు, అదేవిధంగా పాలకొండ మండలం, పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి వీరగొట్టం మండలం నీలా నగరంలో రాత్రి 10 గంటల వరకు పోలింగ్ జరిగింది. అదే పాలకొండ సంబంధించి నగర పంచాయతీలో రాత్రి 8:30 వరకు కూడా పోలింగ్ జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నరసన్నపేట నియోజకవర్గం, ముఖ్యంగా నరసన్నపేటలో రాత్రి 7:30 వరకు, పలాసలో వజ్రకొత్తూరు మండలం బైపిల్లిలో రాత్రి 9 గంటల వరకు, అంటే ఇన్ని పోలింగ్ కేంద్రాల్లో శ్రీకాకుళంలో రాత్రి 9:30 నుంచి 11:30 వరకు మధ్యలో వరకు జరుగుతూనే ఉంది. అంటే 6 గంటలకి ఓటర్ లోపలికి వెళ్తే 11:30 వరకు పోలింగ్ జరిగిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి అయితే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది చీపురుపల్లి నియోజకవర్గం, మెరకముడిదాం మండలం, చింతలపేట. తెల్లవారుజామున 3 గంటల వరకు ఓటర్ తన ఓపిక మెచ్చుకోవాలి. అంటే 6 గంటలకి పోలింగ్ బూత్లోకి వెళ్తే గేట్లు వేసిన తర్వాత తెల్లవారుజామున 3 గంటల వరకు తన ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం నిలిచే ఉన్నాడంటే దీన్ని బట్టే ఓటర్లో ఉన్నటువంటి శ్రద్ధ ఏంటనే అర్థమవుతుంది. కానీ ఇక్కడ అధికారుల వైఫల్యం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం, అక్కడ టార్చ్ లైట్లతో ఓటు హక్కును, ఓటర్లు వచ్చినప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి టార్చ్ లైట్లను యూజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. విద్యుత్ లేకపోవడం, వర్షం కురవడం, దీంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఓటర్లు. ముఖ్యంగా ఇక్కడ చూస్తే అంటే అర్ధరాత్రి ఇంచుమించుగా 12 గంటలు దాటిన తర్వాత 5 సెంటర్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సాలూరు నియోజకవర్గంలో రాత్రి 10 గంటల వరకు సాగింది. పార్వతీపురం నియోజకవర్గంలో రాత్రి 11 గంటల వరకు, ఎస్కోట్లో రాత్రి 9 గంటల వరకు, గజపతి నగరంలో 10 గంటల వరకు, నెల్లిమర్లలో 8 గంటల వరకు. అంటే ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా గంటల తరబడి ఓటర్లు వెయిట్ చేసి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ పోలింగ్ శాతం చూస్తే దాదాపుగా ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ఉమ్మడి జిల్లాల్లో 70+ వరకు ఉంది. అంటే
మధ్యాహ్నం అంటే ఇంచుమించుగా 12 గంటల నుంచి ఈ రోజు 12 గంటల నుంచి 1 గంట లోపు పూర్తి స్థాయి ఓటింగ్ పర్సెంటేజ్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అందుతున్న వివరాల ప్రకారం చూస్తే 70-72 వరకు ఓవరాల్ ఉమ్మడి జిల్లాలకు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఓటు కోసం వెయిట్ చేసినటువంటి ఓటర్లు తమలో ఉన్నటువంటి చైతన్యాన్ని అర్ధరాత్రి వరకు అంటే తెల్లవారి వరకు ఓటింగ్ జరిగినా కూడా కంటిన్యూగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుని వెళ్ళేవాళ్ళు అని తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఓటింగ్ పోల్లో విశాఖ సిటీ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి తాడిచెట్లపాలెం దగ్గర ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే పోలింగ్ కేంద్రంలో 6 గంటలకు వెళ్ళిన తర్వాత 7:30 నుంచి దాదాపుగా 10 గంటల వరకు కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. వర్షంలో తడుస్తూనే ఓటర్లందరూ అలాగే ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి స్లిప్పులను కాపాడుకున్నారు. వర్షం తగ్గిన తర్వాత ఓటర్లు వెళ్ళి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 11:30 వరకు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుని వచ్చారు. అంటే ఓటర్లో ఉన్నటువంటి చైతన్యానికి అధికారులు కొంత అలసత్వము ఇబ్బంది పడడానికైతే కారణమైంది. ఓవరాల్గా చూస్తే ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా భారీగా పోలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎంత మేరకు ఏంటనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ రాజు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు వెళ్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు పలు కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు సాగాయి. సాయంత్రం 6లోగా ముగించాల్సిన ప్రక్రియ ఈవీఎంల మొరాయింపుతో నత్తనడకన సాగింది. దీంతో ఓటర్లతో పాటు ఎన్నికల సిబ్బంది సైతం నరకం చూశారు. చింతలపూడి మండలం రేచర్ల ప్రాథమికోన్నత పాఠశాలలోని 118, 119, 120 పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 11:30 వరకు పోలింగ్ జరిగింది. భీమవరం మండలం దిగుసుమర్రు, నరసాపురం మండలం బండివారిగూడెంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ లేటుగా జరిగింది. గతంలో కంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో పోలింగ్ కూడా చాలా ఆలస్యంగా ముగిసింది. రామచంద్రాపురం, మండపేట, రాజానగరం నియోజకవర్గాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. రాజమండ్రి అర్బన్లో కూడా పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. అయితే అక్కడ పోలింగ్ ముగిసేసరికి రాత్రి దాటడం ఆశ్చర్యకరం. పిఠాపురం నియోజకవర్గంలోని విరవ గ్రామంలోని పోలింగ్ బూత్లోనూ ఓటింగ్ లేటుగా పూర్తయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోనూ లేట్ నైట్ వరకు పోలింగ్ జరిగింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని 4 పోలింగ్ కేంద్రాల్లో 11 వరకు, మైలవరం నియోజకవర్గంలో 4-5 పోలింగ్ స్టేషన్లో 9:30 వరకు పోలింగ్ కొనసాగింది. గన్నవరం నియోజకవర్గంతో పాటు మచిలీపట్నంలోనూ పలు పోలింగ్ బూతుల్లో రాత్రి వరకు ఓటింగ్ కొనసాగింది.